మేడారం మహాజాతర మరో 18 రోజులు ఉండగానే ఆదివారం భక్తజనం మేడారానికి పోటెత్తింది. శనివారం సాయంకాలం 4 గంటల నుంచి భక్తజనం మేడారం వైపు పరుగులు పెట్టగా ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుండి వేలాది వాహనాలు మేడారం వైపు పరుగులు పెట్టాయి. ఆదివారం ఉదయం 10 గంటల వరకే 3 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడానికి గెద్దల ప్రాంతంలో బారులు తీరారు. ఒకవైపు 6 మంత్రులు మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడానికి వస్తున్న క్రమంలో జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయగా జిల్లా యంత్రాంగం భక్తులు ఏర్పాట్లలో నిమగ్నమైంది. గోవిందరావుపేట మండల బాసర గ్రామం నుంచి నార్లపూర్ వరకు వాహనాలు నిలిచిపోకుండా పలు దారుల్లో గుండా మేడారం వైపు భక్తులను తరలించడానికి చర్యలు తీసుకున్నారు. జంపన్న వాగుకు చేరుకున్న వాహనాలకు గద్దెల ప్రాంతానికి నేరుగా వెళ్లకుండా పలు ప్రాంతాల ద్వారా తరలించారు. ఈ క్రమంలో భక్తులు అనేక ప్రయాసలకు గురై గద్దెలు ప్రాంతానికి చేరుకున్నారు. గద్దెల ముందు దాదాపు కిలోమీటర్ వరకు భక్తజనం అమ్మవార్ల దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడ్డారు. ఆదివారం సెలవు దినం కావడంతో పాటు సంక్రాంతి సెలవులు రావడంతో మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా భక్తులు మేడారం వైపు పరుగులు పెట్టారు. ఆదివారం ఉదయం 3 గంటల నుంచి ప్రారంభమైన దర్శనాలు సాయంత్రం 3 గంటల వరకు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. కాగా జిల్లా కేంద్రానికి సమీపంలోని గట్టమ్మ వద్ద భక్తులు సందడి నెలకొని ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో నుంచి పలు వాహనాలు ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తులు గట్టమ్మ తల్లి వద్ద తలవంచందే ముందుకు సాగలేదు. దీంతో గట్టమ్మ తల్లి పరిసర ప్రాంతాల భక్తులతో నిండిపోయింది. మేడారం గట్టమ్మ తల్లి దేవాలయం వద్ద ఇసుక వేస్తే రాలనంత భక్తజనం నెలకొని ఉంది.